హలో గాయ్స్, వెల్కమ్ టు త్రిషి. ఈ వీడియో వచ్చేసి 15th రోజు నైట్ వ్లాగ్ అనమాట. ఈరోజు ఇప్పుడైతే 15th అయిపోయి 16th వస్తుంది. 12 అయితే ఇప్పుడు టైం వచ్చేసి 11 అలా అవుతుంది. అంటే 11 అంటే కరెక్ట్ 11 కాదు, 11:45 అలా అవుతుంది అనమాట. ఇప్పుడు కరెక్ట్గా మేము ఒక 12కి వచ్చినప్పుడు విష్ చేయాలి అండ్ 12:04కి వచ్చినప్పుడు మళ్ళీ విష్ చేయాలి. ఎందుకంటే కృష్ణ 12:04కి పుడతాడు. అండ్ మీ డాడీ ఎక్కడున్నాడు మరి క్లాప్స్ కొట్టేటప్పుడు అని మీరు అనుకోవచ్చు. వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. మా డాడీ వచ్చేసి వీడియోలో కనిపించడం మా డాడీకి అంత ఇష్టం లేదు, అందుకనే పక్కనైతే ఉన్నాడు అనమాట. మరి మీ డాడీకి అసలే ఇష్టం లేదా వీడియో కనిపించడం? అలా కూడా కాదు, మా డాడీ వేరే వీడియోస్లలో కూడా ఉన్నాడు. ఇఫ్ యూ గైస్ సీ ఇట్. నేను వచ్చేసి చాలా ప్లాన్స్తో చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా. వీడియో అయిపోయినాక ఇప్పుడు ఎడిటింగ్ ఇస్తున్నా కాబట్టి చెప్తున్నా. అసలు నేను అనుకున్న ప్లాన్స్ ఒక్కటి తప్ప మిగతా అసలు ఏవి కాలేవు. అవేంటో కూడా చెప్తా నెక్స్ట్ కొంతసేపటి తర్వాత. హ్యాపీ బర్త్డే టు యూ కృష్ణ, పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణ, పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ కృష్ణ, శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ, రాధే రాధే. హ్యాపీ బర్త్డే కృష్ణ, పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణ, పుట్టినరోజు హ్యాపీ బర్త్డే టు యూ కృష్ణ, శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. రాధాకృష్ణ, జై శ్రీకృష్ణ, రాధే రాధే. జై శ్రీకృష్ణ, రాధే రాధే. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆగు మమ్మీ, 4కి 4 మేము 12కి విజ్ చేసాము. ఇంకా టైం వచ్చేసి 12:04కి విజ్ చేయాలి. సో అందుకని ఇప్పుడు మేము విష్ చేయడానికి టైం చూస్తున్నాం. ఇంకా 2 minutes ఉంది. జస్ట్ ఫర్ 1 minute అనమాట. 1 minute తర్వాత కృష్ణ వస్తాడు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణ, పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణ, పుట్టినరోజు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ కృష్ణ, జై శ్రీకృష్ణ, రాధే జై రాధే. శ్రీకృష్ణ. తెలుగులో చెప్పినాం కదా. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణ. జై శ్రీకృష్ణ, రాధే రాధే, రాధే కృష్ణ, రాధే కృష్ణ. జై శ్రీకృష్ణ, రాధే రాధే. ఇట్లా లైట్ పెడతాను ప్లీజ్. నమ్మకరా అందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. టైం నైట్ గుడ్ 12 నైట్. అయిపోయింది. 12:04 అవుతుంది. కృష్ణుడికి బర్త్డే విషయం చెప్పడం కోసం వెయిట్ చేస్తాను. ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు వెళ్ళి పడుకుంటాం. అందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. సో యాక్చువల్లీ నేను చాలా ప్లాన్స్ అనుకున్నా, బట్ ఏవి కుదరలేదు. ఇట్స్ ఓకే, అట్లీస్ట్ ఒక్క ప్లాన్ అయినా అయింది కదా అని చెప్పి ఓకే అనుకున్నా. లడ్డు గోపాల్ బుక్ చేసిన, బట్ లడ్డు గోపాల్ రాలేదు, హ్యాండ్ ఇచ్చింది. అందుకనే కొంచెం డిసప్పాయింటెడ్గా ఉండే. ఇక్కడ వచ్చేటప్పుడు ఎక్కువ జనాలు ఉండరు, కానీ కృష్ణాష్టమిలో అసలు ఎట్లా అంటే మొత్తం కార్లు చూసారా, ఓ మై గాడ్. ఇంకా అక్కడ చాలా ఉంది. మేము అక్కడ వీడియో తీయడం మర్చిపోయినా, మళ్ళీ వీడియో కోసం మరీ పోయినా అండ్ దర్శించుకోవడానికి కూడా పోయినా అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇప్పుడు మళ్ళీ మేము లోపలికి పోతున్నాం. అండ్ ఇక్కడ సో ఇక్కడ చూసినట్టయితే ఎంతమంది జనాలు ఉన్నారో చూసారా. అసలు అయితే ఎంతమంది జనాలు ఉన్నారంటే లోపలికి మేము వెళ్ళగలమా అనిపించింది. ఇంకా ఇక్కడ మాత్రమే కాదు, లోపల రింగ్ రోడ్ ఉంటుంది అనమాట. రింగ్ రోడ్ లెక్క రింగ్ 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 అని తిరుక్కుంటూ పోవాలి లోపలికి. సో ఇంకా లోపల కూడా చాలామంది ఉన్నారు. ఇదంతా పోవడం చాలా కష్టం బ్రో. ఇంకా అందుకని చెప్పి ఇక ఏం కాదులే అని అనుకున్నాము. మా డాడీ చూసారా, హీరో బండి పార్క్ చేసి అయితే వచ్చేసిండు మా డాడీ. అండ్ ఇప్పుడు మేము గుడిలో దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. అండ్ నిల్చున్నాం కూడా లాస్ట్లో.
నిల్చున్నాక ఇక మా వల్ల కాదేమో అనిపించింది. నా వల్ల అవుతుంది, వీళ్ళ వల్ల కాదన్నారు. ఇక సరే తీయని లోపల పోయినాం. గ్రీనరీ ఎంత బాగుందో కదా. మా అక్క పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నన్ను ఒక్కదాన్ని ఉంచమంటే నన్ను ఒక్కదాన్ని ఉంచనన్నారు. సరే తీయని అనుకున్నా. ఇక లోపల పోయినాక ఇక్కడ లడ్డు గోపాల్ ఊపలేకపోయినా కానీ కృష్ణుని ఊపగలిగిన కదా అని కొంచెం హ్యాపీగా ఉన్నా. మనం చెడ్డలో కూడా మంచి ఎత్తుక్కోవాల్సి ఉంటుంది అనమాట. అన్నీ మనం అనుకున్నట్టు చదువుతుంది. లైఫ్ ఎలా అవుద్ది, మూవీ అవుద్ది. కానీ అండ్ నా బ్యూటిఫుల్ డ్రెస్ ఎలా ఉంది, నా డ్రెస్ మ్యాచింగ్, నా ఇయర్ రింగ్స్ మ్యాచింగ్, డ్రెస్కి తగ్గట్టు క్లిప్ కూడా మ్యాచింగ్ అన్నట్టు అన్నీ మ్యాచింగ్గా తీసేసుకున్నాను. కృష్ణ కలర్ బ్లూ అని నాకు తెలియకుండానే ఈసారి అన్ని బ్లూ వేసుకుని ఎడిటింగ్ చేసినప్పుడు తెలిసింది, అది కూడా ఇప్పుడే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గప్చుప్ ఇట్లా చాలా వెరైటీస్ పెట్టిళ్ళు. పక్కనే స్కానర్ పెట్టిళ్ళు, నాట్ ఫ్రీ. ఇక్కడ ఏదైనా ఒక నెమలి ఒక కిచెన్ కొన్నా, ఒక కిచెన్ ఇక్కడ 50 రూపీస్ అంత షాక్ వెళ్ళా. ఎస్, ఇక్కడ జపమాల, తులసి మాల కూడా అమ్మారు. కృష్ణాష్టమి రోజు మాత్రమే అమ్ముతారు అనుకుంటా. ఇంకా చాలా హోమ్ డెకోర్స్ కూడా అమ్మారు. అండ్ అవి కూడా కృష్ణకు సంబంధించినవి మాత్రమే. అండ్ ఇక్కడ ప్రసాదం పెట్టారు, చూసారా ఎంత బాగుందో, పులిహోర. అండ్ ఇక్కడ ఆవును ముట్టుకోవడం అయితే ఎంత మంచిదో, కానీ కరెక్ట్ నేను ముట్టుకున్న టైంకే మా డాడీ తీయాలి. ఇది ఒక హఠాత్ పరిణామం. ఇంకా ఇక్కడైతే మంచిగా ఆవును ముట్టుకున్న. కృష్ణాష్టమి రోజు ఆవును ముట్టుకోవడం అనేది చాలా పెద్ద మంచి. పోనీ మళ్ళీ ముట్టుకుందామా ఆవునంటే ఆవేటో వెళ్ళిపోయింది పక్కకి, ఇంకొక ఆవు దగ్గరికి వెళ్ళిపోయింది అంతే. ఇక సరే తీయని చెప్పి బయటకు వచ్చేసాం. మా అక్కని ముట్టుకోమంటే ఇక్కడ సర్కస్ చేస్తుంది మా అక్క. అండ్ ఇక్కడ గుడి ఇదే ఇస్కాన్ టెంపుల్ అని రాసింది కదా. సో ఇది వచ్చేసి లోపల చూసారా జనాలు చిన్న చిన్న చీమలు లెక్క ఉన్నారు. సో ఇక్కడ అన్ని పేపర్స్ కలిపి మంచిగా చేసినాక మా అక్క ఏమన్నది, పేపర్స్ ఏవి సరిపోవట్లేవు, పేపర్లు అన్నీ అయిపోయినాయి, కలర్ పేపర్లు అయిపోయినాయి, సో ప్లాన్ చేంజ్ చేసేద్దాం అన్నది. గమ్ వేస్ట్, పేపర్లు వేస్ట్, అన్నీ వేస్ట్ అని నాకైతే ఏపించే కోపం వచ్చింది. టైం వేస్ట్ మళ్ళీ మెయిన్లీ. ఇదంతా సరిపోయినట్టు ఇందులో మళ్ళీ ఇప్పుడు రెడీ అయ్యే చేసినాం. మళ్ళీ రాళ్ళెక్క రెడీ అవ్వాలంట ట్విస్ట్ లాస్ట్కి. అందుకనే నాకు ఈ పెద్ద ట్విస్ట్లు ఇవన్నీ. ఇక మంచిగా ఆయన హ్యాపీ మూడ్తో మంచిగా వెయిటింగ్ చేసినాం అసలు. అటు 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 సో 1 2 3 4 5 6 మీ విగ్రహానికి తగ్గట్టు పెట్టుకోండి. అండ్ ఇట్లా యూస్ అయిపోతుంది కాబట్టి ఇట్లా అక్కర్లేదు. 6 7 ఇటు కూడా సేమ్ థింగ్. ప్రస్తుత టైం వచ్చేసి 4:08. ఇందాక టైం వచ్చేసి 4:05. మమ్మీ వచ్చేసి మంచిగా మార్వాడి లెక్క రెడీ అయిపోయింది. మా బుజ్జి కన్నా చిన్న కృష్ణ లెక్క రెడీ అయిపోయాడు. అండ్ నేను కూడా రెడీ అయిపోయాను. అండ్ నేను ఇంకా రెడీ కాలేదు, నేను ఇంకొకటి దాని మీద ఉన్న రెడీ కావాలా వద్దా. సో అప్పుడు యాక్చువల్లీ నేను రెడీ కాను అనుకుంటా ఉన్నా, బట్ లాస్ట్ మినిట్లో రెడీ అయినా. నేను గాజులు కూడా వేసుకోవాలి. ఈవెన్ నా వీడియో చూసినట్టయితే మీరు కరెక్ట్ నేను గాజులు వేసుకోవాలి. మొత్తం ఆగమాగములు రెడీ వచ్చిన కరెక్ట్ టైంకి. ఇన్ని ప్లాన్స్లో ఒక్కటి సక్సెస్ అయిందన్న కదా, ఒక్కటి ఇదే అనమాట. అమ్మ హ్యాపీ, ఇది ఒక్కటైనా అయింది కదా అని చెప్పి ఈ చిన్న చిన్ని పాదాలు నేనే వేసిన. బాగున్నాయా? అండ్ ఈ విగ్రహం మేము కొన్నప్పుడు చాలా ప్లెయిన్గా, మొత్తం ప్లెయిన్గా వచ్చింది. మేమే దీనికి అన్ని కలర్స్ వేసినాం అనమాట. ఇట్స్ మేడ్ బై మై సిస్టర్ అండ్ మీ. నేను అన్ని కలర్స్ ఇచ్చిన. అండ్ కలర్ ప్లాన్స్ వచ్చేసి మా డాడీ, నేను, మా అక్క కలిసి చెప్పినాం. అండ్ మా డాడీ కూడా చాలా హెల్ప్ చేసిండు. మా డాడీ వల్ల ఇంకే అది మంచిగా అయింది. ఎందుకంటే హ్యాపీ బర్త్డే టు యూ కృష్ణ. జై శ్రీ కృష్ణ. రాధే రాధే. సో ఫైనల్లీ వచ్చేసి మమ్మీ మార్వాడి లాగా, నేను ఒక మంచి ఫైనల్లీ వచ్చేసి మేము రెడీ అయిపోయాం. చూసారా? మా డాడీ కలర్ ప్లాన్స్ చెప్పిండు. మా మమ్మీ కూడా ఏది బాగుంది, ఏది మంచిగా ఓకే ఉంటుందని చెప్పిండు. నేను రాధలాగా రెడీ అయిపోయాం. అండ్ మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వారం తిరగకుండానే నా ఫోన్ కింద పడిపోయింది. ఫోన్ కింద పడిపోవడం వల్ల వీడియో ఇంకా లేట్ అయిపోయింది అనమాట. కింద పడి 2 వక్కలు, కరెక్ట్ 2 వక్కలు అయింది. కృష్ణ జరిపించుకోలేకపోయినా కాబట్టి అలా చిన్న అది ఊపిన కదా, అందుకోసం హ్యాపీగా ఉన్నా. లడ్డు గోపాల్ ఊపుదాం అనుకున్నా, బట్ దాన్ని ఊపేసిన. బట్ ఇట్స్ ఓకే, అది ఊపలేకపోయినా కనీసం ఇదైనా ఊపినా కానీ హ్యాపీగా ఉన్నాను నేనైతే మాత్రం.